హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి. పల్లీలు, నువ్వులు, పుట్నాల పప్పుతో తయారు చేశాను. సింపుల్‌గా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఇంకా దీనిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, చూసేయండి. స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక కప్ వరకు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అయితే దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి కదా. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు నువ్వులను అయితే వేసుకున్నానండి. నువ్వులను వేసుకున్న తర్వాత వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఐ ఫ్లేమ్లో పెడితే నువ్వులు వెంటనే మాడిపోతాయి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి చిటపట్లు ఆడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు అయితే చూడండి చిటపట్లు ఆడుతున్నాయి కదా. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పును వేసుకున్నానండి. పుట్నాల పప్పును వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు అయితే ఆల్రెడీ వేయించిందే కాబట్టి మనకి అసలు టైం పట్టదండి. ఒక 10 సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పల్లీలు అయితే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే పొట్టు మొత్తం తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆ పల్లీలని మిక్సీ జార్లో వేసుకుని దానిలో కొన్ని పల్లీలు అయితే తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఈ పల్లీలను అయితే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, పిండిలా అయ్యేటట్టు కాకుండా కొద్దిగా బరగ్గా ఉండేటట్టుగా పొడి చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి వేసుకున్నాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో నువ్వులను కూడా వేసుకుని పొడి తయారు చేసుకోవాలి. దీనిలోంచి కూడా కొన్ని నువ్వులను తీసి పక్కన పెట్టుకున్నానండి. మిగతా వాటిని అయితే పొడి చేసుకున్నాను. చూడండి, మరీ మెత్తగా కాకుండా నువ్వులను కూడా బరగ్గానే తయారు చేసుకోవాలి. నువ్వుల పొడిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో పుట్నాల పప్పును కూడా వేసుకుని మెత్తని పొడిలా తయారు చేసుకోవాలండి. పుట్నాల పప్పును అయితే కొద్దిగా సాఫ్ట్గానే తయారు చేసుకోవాలి. చూడండి, పిండిలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పుట్నాల పొడిని కూడా ఆ ప్లేట్లో వేసుకుని మూడింటిని కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నానండి. బెల్లం వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఇది పాకాన్ని పట్టుకోవాలి. పాకం అంటే మరీ ముద్రపాకం కాకుండా జస్ట్ బెల్లం అంతా కరిగిన తర్వాత 2 వేళ్ల మధ్య అంటుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఏం పాకం అవసరం ఉండదు. ఇలా వచ్చిన తర్వాత ఈ పిండిని మొత్తాన్ని దీనిలో వేసుకోవాలి. పల్లీలు, పుట్నాల పప్పు పొడినైతే వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కలుపుకుంటే దగ్గర పడుతుందండి మొత్తం ఇదైతే. చూడండి, ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్లేట్కి కానీ గిన్నెకి కానీ నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని దానిలో వేసుకుని గట్టిగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కొన్ని పల్లీలు, నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ పల్లీలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పైన చల్లుకున్నానండి. ఇలా వేయటం వల్ల తినేటప్పుడు పల్లీలు, నువ్వులు పంటి కింద తగిలితే చాలా రుచిగా ఉంటుంది ఈ స్వీట్ అయితే. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా ఒత్తుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ముక్కలుగా కట్ చేసుకుని తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హెల్దీ రెసిపీ అండి. తక్కువ టైంలో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. 10 మినిట్స్లోనే తయారైపోయే హెల్దీ స్వీట్ ఇదైతే. ఇలాంటి హెల్దీ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇప్పుడైతే వీడియోకి ఒక లైక్ చేసేయండి.